కారణాలనేవి కొన్ని ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. లేడీస్‌కి ఏంటి అంటే మంత్లీ పీరియడ్స్ ఒస్తాయి కదా మనకి. సో, ఆ పీరియడ్స్ అనేవి కరెక్ట్‌గా రాకపోయినా అంటే మంత్ మార్చి మంత్ రావడం. కొంతమందికి 2 మంత్స్ రావు. కొంతమందికి 3 మంత్స్ రావు. అలా గ్యాప్ ఇస్తాయి. సో, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోయినా గానీ, బ్యాడ్ వాటర్ అనేది మన శరీరంలో ఫార్మ్ అవుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేడీస్‌కి మన ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ టైమ్‌లో మనకి సి సెక్షన్స్ అవుతాయి చాలా మందికి. నార్మల్ డెలివరీ అవ్వకుండా. నార్మల్ డెలివరీ అయితే అంత మెడిసిన్ అనేది యూజ్ చేయరు. మనకు తెలిసిందే లేడీస్‌కి అందరికి. కానీ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి మెడిసిన్ అనేది ఎక్కువ వాడతారు. నొప్పులు కావచ్చు, అనెస్థీషియా ఇవ్వడం ప్రతి ఒక్కటి కావచ్చు. సో, ఆ టైమ్‌లో ఏంటంటే ఆ మెడిసిన్ వల్ల గూడా మనకి బ్యాడ్ వాటర్ అనేది ఫార్మ్ అవుతది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్‌గా మెడిసిన్ వాడుతా ఉంటారు. టాబ్లెట్స్ ప్రతిరోజు వాళ్ళు వేసుకోవాలి. లేకపోతే తప్పదు వాళ్ళకింకా. సో, అలా ఎక్కువగా మెడిసిన్ తీసుకునే వాళ్ళకి గూడా బ్యాడ్ వాటర్ అనేది ఫార్మ్ అవుతది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్మోకింగ్ చేసే వాళ్ళకి, డ్రింకింగ్ చేసే వాళ్ళకి గూడా బ్యాడ్ వాటర్ అనేది ఫార్మ్ అవుతది. అండ్ నెక్స్ట్ మనం ప్రాపర్‌గా లేడీస్ అనుకోండి ఇంట్లో మన పనులు మనకు సరిపోతాయి. సో, టైమ్ టు టైమ్ మనం ఫుడ్ తీసుకోము. అంటే పనయ్యాకే తినాలి అన్న ఒక భావనలో ఉంటాం. ఒకరోజు టిఫిన్ గూడా స్కిప్ జేస్తాం. మధ్యాహ్నం భోజనం గూడా తినకుండా ఉంటాం. అలా ఉండడం వల్ల గూడా మనకి బ్యాడ్ వాటర్ ఫార్మ్ అయ్యి మనం ఒబెసిటీకి అనేది ఎళ్ళిపోతాం. అది చాలా మందికి తెలీదు. ఏముందిలే ఒక పూట తినకపోతే ఏమైద్ది అని అన్న భావనలో మనం ఉంటాం. కానీ దానివల్ల బ్యాడ్ వాటర్ అనేది ఫార్మ్ అయ్యి మనకి బాడీ పార్ట్స్‌లో ఇట్లా బాడీ పార్ట్స్ సెపరేట్‌గా కనిపించటము, బ్యాడ్ వాటర్ మనకు అర్థమవుతది. సో, ఆ ప్రాసెస్‌లో మనకొస్తది. మనకేంటంటే అది తెలీదు. తెలీక మన పనులు మనం చూసుకోవడం, ఈ టిఫను, భోజనం అనేది స్కిప్ చేయడం, తర్వాత తినొచ్చులే అని ఇంపార్టెన్స్ ఇవ్వము. మనం నేర్చుకోవాల్సిందేంటంటే టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవాలి. సో, అనేది ఇప్పుడు మనకి ఈ అవేర్‌నెస్ వల్లే మనకివన్నీ తెలుస్తున్నాయి. అంతకుముందు తెలీదు. లేడీస్ అందరూ అవునా? కాదా? ఒకసారి అవును అంటే హ్యాండిల్ చేస్తారా? ఇది కరెక్టే మేడం అనుకున్న వాళ్ళు. థాంక్ యూ. అందరూ వింటున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ మనం నీరు వచ్చిందని కొన్ని సింప్టమ్స్ అనేవి మనకుంటాయి. ఎలా తెలుస్తది అంటే కొంచెం బాడీ లూజ్ అవ్వడము, ఒకే చోట మనం బాచా బట్టలేసుకొని ఇలా కూర్చుంటే కాళ్ళనేవి ఉబ్బుతాయి కొంతమందికి. లావుగా వస్తాయి. నీళ్లుగా ఇట్లా మనం ఇట్లా అన్నప్పుడు కూడా మనకు అర్థమైద్ది. సో, వాళ్ళది బాడీలో చెడు నీరు వచ్చిందని మనకు ఐడియా వస్తది. కొంచెం మనం చూస్తే తెలుస్తది. అండ్ నెక్స్ట్ బాడీ అనేది కొంచెం ఇక్కడ మన బాడీ పార్ట్స్‌లో అర్థమవుద్ది. అంతకుముందు మన బాడీ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అనేది తెలుస్తది. సో, ఇలా ఉన్నప్పుడు చెడు నీరు వచ్చినప్పుడు బాడీలోంచి ఎలా దాన్ని రిమూవ్ చేసుకోవాలి అనడానికి గూడా మనం కొన్ని టిప్స్ అనేవి నేర్చుకోవాలి. అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ మన బాడీలో చెడు వాటర్‌ని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఉప్పుని తగ్గించాలి. చాలా మంది సాల్ట్ ఎక్కువ తీసుకుంటారు. వినిపిస్తుందా మేడం? నా వాయిస్ ఓకేనా? ఓకే. ఓకే. థాంక్ యూ. మనం ఉప్పు డైలీ వాడతాం గదా! కూరల్లో వాటిలో వీటిలో లేడీస్ మన జనరల్‌గా అర్థమైద్ది. సో, కొంచెం మనం ఎప్పుడు రెగ్యులర్‌గా వాడేదానికంటే కొంచెం తగ్గించి వాడుకోవాలి. ఉప్పు మేడం తగ్గించడం కొంచెం వల్ల కూడా లోగా ఉంది మేడం వాయిస్. లోగా ఉంది కొంచెం. ఓకే. మనం లేడీస్ వంటలు చేసేటప్పుడు మనం ఉప్పు రెగ్యులర్‌గా వాడుతూనే ఉంటాం. సో, మన చేతిలోనే ఉంది కాబట్టి మనం కొంచెం ఉప్పు అనేది తగ్గించాలి. సోడియం లెవెల్స్ అనేవి కొంచెం మన డైలీ హ్యాబిట్స్‌లో కొంచెం సోడియం తగ్గించాలి. సో, దానివల్ల కూడా మనకి బ్యాడ్ వాటర్ అనేది మన బాడీ నుంచి రిమూవ్ అవుతది. అండ్ నెక్స్ట్ మెగ్నీషియం లోపం ఉంటది చాలా మందికి. చాలా మందికసలు తెలీదు మెగ్నీషియం లోపం మెగ్నీషియం దేంట్లో ఉంటదో కూడా పల్లెటూరులో తెలీదు కాబట్టి, కానీ మనకంటే వాళ్ళకి చాలా బెటర్. ఎందుకంటే పట్నంలో ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. మెగ్నీషియం ఎందులో ఉంటదో తెలుసు. కానీ అవి వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు సపోజ్ మెగ్నీషియం అనేది ఆకుకూరల్లో ఉంటది. నెక్స్ట్ పప్పు ధాన్యాల్లో ఉంటది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్‌లో ఉంటది. కానీ మనం అయి తీసుకోం. మనం ఎంతకాడికి ముక్క, చుక్క అన్న విధిలోనే ఉంటాం. ఎంతకాడికి ముక్క తినాలి. ఈ ప్రాసెస్సే మనది. ఎందుకంటే మనం టౌన్ వ్యవహారం మనం అలానే ఆలోచిస్తాం. పల్లెటూరోళ్ళకి అసలు మెగ్నీషియం దేంట్లో ఉండదో తెలియకపోయినా, వాళ్ళు మనకంటే ఎందుకంత స్ట్రాంగ్‌గా ఉంటారు అంటే, వాళ్ళకక్కడ ఏవైతే దొరుకుతాయో వాటినే అవి తింటారు. అంటే మనకి చేలల్లో పండే ఆకుకూరలు, తోటకూర, గోంగూరలో మెగ్నీషియం ఉంటది. గోంగూర, తోటకూర, చేలో దొరికే దోసకాయలు, టమాటాలు వాళ్ళెక్కువ ఇవే తింటారు. అందుకే మనకంటే వాళ్ళింకా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్ళు వడ్ల బస్తాను తీసి ఇసిరేయమన్నా ఇసిరేస్తారు. మనం కనీసం లేపను గూడా లేపలేం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళకి తెలియకపోయినా
వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు. మనకు తెలిసినా మనం తీసుకోం. అదనమాట మన లైఫ్ స్టైల్. ఓకే. మెగ్నీషియం లోపం ఉండడం వల్ల కూడా మనకి బ్యాడ్ వాటర్ అనేది ఫామ్ అవుతది. సో, మెగ్నీషియంని మనకి దేంట్లో అందిద్ది అంటే నట్స్, డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఎలాగో బయట దొరుకుతాయి కాబట్టి అవి తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆకుకూరల్లో. సో, ఇప్పటి వరకు మన లైఫ్ స్టైల్‌లో లేకపోయినా ఇక నుంచైనా కొంచెం 2, 3 రోజులు ఆకుకూరలు తినడము, పిల్లలకి మనం గూడా పెట్టడము, ఆ ప్రాసెస్ మనం ఫాలో అవుతే దానివల్ల గూడా బ్యాడ్ వాటర్ అనేది చేరకుండా ఉంటది. ఒకవేళ ఉన్నా రిమూవ్ అయ్యే అవకాశం ఉంటది. అండ్ పప్పు ధాన్యాలు తీసుకోవడం ఎక్కువగా. సో, ఓకే. అండ్ నెక్స్ట్ విటమిన్స్ లోపం ఉండడం వల్ల గూడా బ్యాడ్ వాటర్ అనేది ఫార్మ్ అవుతది. చాలా మందికి ఇప్పుడు చూడండి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏదో మనకున్న ఫుడ్ మనం తిని మన జీవితం అందే గానీ విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి మనం అసలు చూసుకోవట్ల. విటమిన్స్ అనేవి ఎక్కువ మనకి ఫ్రూట్స్‌లో దొరుకుతాయి. సో, అన్ని ఫ్రూట్స్ మనం తీసుకోలేం గదా! ఒక్కొక్క ఫ్రూట్‌లో ఒక్కొక్క విటమిన్ ఉంటది. సపోజ్ ఏ, ఈ, సి, డి ఇలా అన్ని రకాల విటమిన్స్ అనేవి ఒక్కొక్క ఫ్రూట్‌లో ఒక్కొక్క విటమిన్ ఉంటది. సో, అన్ని ఫ్రూట్స్ మనం తీసుకోలేం గాబట్టి, మన న్యూట్రిషన్‌లో, మన సప్లిమెంట్స్‌లో మల్టీ విటమిన్ అని మనకి అందుబాటులో ఉంది. సో, మల్టీ విటమిన్ తీసుకోవడం వల్ల మనకి బ్యాడ్ వాటర్ అనేది రిమూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. సో, అవి డైలీ 3 తీసుకోవచ్చు. 90 ఉంటాయి. అలా తీసుకోవడం వల్ల మనకున్న చెడు నీరైతే ఏదైతే ఉందో, సో, అది వెళ్ళిపోవడానికి మనకి చాలా ఉపయోగం ఉంటది. అండ్ దాని ద్వారా మనకి విటమిన్ ఏ, ఈ, కే, డి అండ్ జింక్, మెగ్నీషియం ఫాస్ఫరస్ అన్నీ ప్రతి ఒక్కటి మనకు అందుతాయి. మనం విడిగా ఉండే ఈ ఫ్రూట్ తిందాం అంటే అది జరిగే పని గాదు. ఎందుకంటే మనం బిజీ షెడ్యూల్‌లో మనం తెచ్చుకోము. ఒకవేళ తెచ్చుకున్నా 1, 2 1 అంతకంటే ఎక్కువ తెచ్చుకోము. ఒక మనిషి 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ 7 రకాల కాయలు తీసుకోవాలి అంటారు జనరల్‌గా. కానీ ఎవరు మనం తీసుకోలేం. మన వల్ల కాదు. అది సాధ్యం అవ్వదు. సో, దానికి బదులుగా మన కమ్యూనిటీలో మల్టీ విటమిన్ తీసుకోవడం వల్ల 7 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ నుంచి ఎక్స్‌ట్రా నుంచి చేసిన మల్టీ విటమిన్ తీసుకోవడం వల్ల మనకవన్నీ అందుతాయన్నమాట. సో, దానివల్ల మంచి బెనిఫిట్ ఉంటది. సో, మల్టీ విటమిన్ వాడండి. దానివల్ల మంచిగా ఉంటది. అండ్ నెక్స్ట్ పొటాషియం. పొటాషియం లోపం ఉండడం వల్ల గూడా మనకి బ్యాడ్ వాటర్ అనేది ఫార్మ్ అవుతది. సో, అర్థమవుతుందా సార్ అందరికి ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఓకే. ఓకే థాంక్ యూ. మేడం, చెప్పండి. పొటాషియం లోపం ఉండడం వల్ల గూడా మనకి బ్యాడ్ వాటర్ అనేది ఫార్మ్ అవుతది. పొటాషియం జనరల్‌గా దేంట్లో ఉంటది ఏందని అర్థం గాదు. సో, అరటి పండ్లో అవకాడో ఇవి తీసుకోవడం వల్ల పొటాషియం అనేది మనకు అందుతది. అవకాడో అంటే చాలా మంది అవాయిడ్ జేస్తారు. అసలు తినరది. కానీ చాలా బెస్ట్ అది తీసుకోవడం వల్ల. బ్యాడ్ వాటర్ ఫార్మ్ అవ్వదు. అండ్ మనకి మంచిగా ఉంటది అవకాడో తీసుకోవడం వల్ల. సో, పొటాషియం లోపం వల్ల కూడా వస్తది. మనం ఇలా అరటిపండు, అవకాడో తీసుకోవడం వల్ల కూడా మనకి బ్యాడ్ వాటర్ అనేది రిమూవ్ అవుతది. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్. వీటన్నిటిని మనం ఎలక్ట్రోలైట్స్ అంటాం. చూడండి మనకి చాలా వరకు స్వెట్ రూపంలో, యూరిన్ రూపంలో ఎలక్ట్రోలైట్స్ ఎళ్ళిపోతాయి. కొన్ని ఎళ్ళిపోతాయి. అవి మనకి మళ్ళీ తిరిగి అందాలి అంటే సపోజ్ డాక్టర్స్ చూడండి ఏదన్నా మోషన్స్ ఎక్కువగా అయినప్పుడు లేదా ఫీవర్ వచ్చినప్పుడు మనం డల్ అయినప్పుడు మన బాడీకి మళ్ళీ ఎలక్ట్రోలైట్స్ అందాలని చెప్పేసి వాళ్ళు ఓఆర్ఎస్ అందిస్తారు. మీకు ఐడియా ఉంది అందరికి? ఓఆర్ఎస్‌లు ఇస్తారు. అంటే ఇవి తాగితే కొంచెం ఎనర్జీగా ఉంటది అని చెప్తారు వాళ్ళు. ఓఆర్ఎస్ తాగండి అని చెప్తారు. సో రీసెంట్‌గా మనకి డాక్టర్ శివరంజని మేడం గారు కూడా చెప్పారు. ఓఆర్ఎస్‌లు షుగర్ లెవెల్స్ ఎక్కువుంటాయి. అవి తీసుకోకూడదని చెప్పేసి. జనరల్‌గా అందరికి ఐడియా ఉంది ఆ టాపిక్. సో, దాని ప్లేస్‌లో మన సప్లిమెంట్స్‌లో, మన న్యూట్రిషన్‌లో H24 అని ఒక ప్రొడక్ట్ ఉంది. 10 ఓఆర్ఎస్‌ల ప్యాకెట్లు కలిపితే ఒక్క H24 ప్యాకెట్‌తో సమానం. ఆ H24 ప్యాకెట్‌కి అంత విలువుంటది. సో, అందరికి H24 ఐడియా ఉందా? తెలుసుగా అందరికి? యూజ్ చేస్తున్నారా? H24 అందరూ తీసుకుంటున్నారా? ఓకే. మేడం గారు హ్యాండిల్ చేశారు. సూపర్. H24 ఒకసారి టేస్ట్ చేయండి. చాలా బావుంటది. ఒకప్పుడు నాకు దాని టేస్ట్ తెలీదు. మా డౌన్‌లైన్ నాకు చెప్తే నేనప్పుడు H24 తీసుకున్నా. పద్మావతి మేడం గారు. నాకు చాలా నచ్చింది. ఈ రోజుకి కూడా నేను ఆ ఫ్రెష్‌లో H24 లేకుండా తాగను. నాకు అంత ఇష్టం. దాని టేస్ట్ నేను చూసా. సో, తర్వాత నాకు అర్థమైంది. ఒకసారి మీరు కూడా చూడండి H24 ఎలా ఉంటదో మీకు అర్థమవుతది. సో, దాని ద్వారా H24 తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలక్ట్రోలైట్స్ అనేవి అందుతాయి. సో, అప్పుడు కూడా బ్యాడ్ వాటర్ రిమూవ్ అవ్వడానికి మనకి మంచిగా అవకాశం ఉంటది. అండ్ నెక్స్ట్ వాటర్ కూడా ప్రాపర్‌గా తీసుకోవాలి మనం. అంటే
20 కేజీలకి 1 లీటర్ తీసుకోవాలని మనకందరికి తెలుసుగా వాటరు. సో, చూడండి సార్ షేర్ చేశారు గూడా. H24 ప్యాకెట్ బాక్స్. ఒక్క సాచెట్ 10 ఓఆర్ఎస్‌తో సమానం. అది తీసుకోవడం వల్ల మనకి చాలా బాగా బెనిఫిట్ ఉంటది. ఒకసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళుంటే చూడండి మీకే అర్థమవుతది. H24 ఎలా ఉంటది, ఏంటి అని చెప్పేసి. తాకముందు నాకు తెలీదు. కానీ టేస్ట్ చేశాకే నాకు తెలిసింది. ఓకే. నెక్స్ట్ వాటర్ అనేది కూడా ప్రాపర్‌గా తీసుకోవాలి. అంటే 20 కేజీలకి 1 లీటర్ తీసుకోవాలి. చాలా మంది మనం ఎంత వెయిట్ ఉన్నా అంత వాటర్ తీసుకోము. తక్కువ తీసుకుంటాం. దానివల్ల కూడా బ్యాడ్ వాటర్ అనేది ఫార్మ్ అవుతది. సో, ప్రాపర్‌గా వాటర్ తీసుకోవాలి. ఒకసారి చూడండి మన వెయిట్ లాస్ ఇది ప్రాసెస్‌లో కూడా మనం చూస్తాం బీటీపీలో. బ్యాడ్ వాటర్ ఎక్కువున్నోళ్ళు, ఒబెసిటీ ఎక్కువున్నోళ్ళు ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు. కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళు త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ వాటర్ ఎక్కువగా ఉంటది. కొంచెం తక్కువ వెయిట్ ఉన్నోళ్ళు తక్కువగా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ వాటర్ తక్కువగా ఉంటది. మనకక్కడ అర్థమవుతది ఆటోమేటిక్‌గా. బ్యాడ్ వాటర్ ఉంటే ఎలా ఉంటది? లేకపోతే ఎలా ఉంటది? ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? అని చెప్పేసి లేని వాళ్ళు ఎలా ఉంటారు? మనిషిని చూస్తే మనం క్యాచ్ చేయొచ్చు, చూడొచ్చు. అండ్ బీటీపీలో రిజల్ట్స్ కూడా చూస్తూనే ఉన్నాము. అండ్ నెక్స్ట్ కెఫిన్. కెఫిన్ అనేది కూడా మనం ప్రాపర్‌గా తీసుకోవాలి. కెఫిన్ అంటే మనకి దేంట్లో ఉంటది? మన న్యూట్రిషన్‌లో చెప్తారా ఎవరైనా? కెఫిన్ ఎందులో ఉంటది? సార్ చూడండి మల్టీవిటమిన్ కూడా షేర్ చేశారు. బెనిఫిట్స్ ఆఫ్ హెర్బల్ లైఫ్ మల్టీవిటమిన్ అండ్ హెర్బల్ టాబ్లెట్స్. మల్టీవిటమిన్ తీసుకోవడం కూడా మనకు మంచి ఉపయోగం ఉంటది. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఓకే. నెక్స్ట్ కెఫిన్. చెప్తారా? కెఫిన్ ఎందులో ఉంటదో? అఫ్రెష్‌లో. మనం ఎర్లీ మార్నింగ్ మన డే స్టార్ట్ అయ్యేది అఫ్రెష్‌తో. సో, కెఫిన్ తీసుకోవడం వల్ల గూడా మనకి బ్యాడ్ వాటర్ అనేది రిమూవ్ అవుతది. సో, ఈ విషయం చాలా మందికి తెలీదు. కెఫిన్ తీసుకోవడం వల్ల, అఫ్రెష్ తీసుకోవడం వల్ల మనకి యూరిన్ నడుస్తది. చాలా మంది అంటారు, "నాకు అఫ్రెష్ తీసుకుంటే కొంచెం యూరిన్ ఎక్కువొస్తుంది, నడుస్తుంది" అని చెప్పారు. ఆ రూపంలోనే మనకి బ్యాడ్ వాటర్ అనేది రిమూవ్ అవుతది. సో, అలా కెఫిన్ గూడా మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది చెప్తారు, "నేను అఫ్రెష్‌కి కొంచెం వెయిట్ లాస్ అయ్యా" అని చెప్తారు. మీకు ఐడియా ఉందో లేదో, మా అత్తయ్య ఫస్ట్ షేక్స్ తాగలేదు. ఆమె అఫ్రెష్ మాత్రమే తాగింది. అఫ్రెష్‌కి ఆమె వెయిట్ లాస్ అయింది. ఫస్ట్ నేను అఫ్రెష్ కూడా వెయిట్ లాస్ అవుతారా అనుకున్నా. కానీ కెఫిన్ గూడా మన బాడీకి ఉపయోగపడిద్దని, యూరిన్ ఎక్కువ నడవడం వల్ల, మన బ్యాడ్ వాటర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవడం వల్లే మనం వెయిట్ లాస్ అవుతామని, నాకు కెఫిన్ వల్ల అంత ఉపయోగం ఉందని అప్పుడు తెలిసింది. సో, మన లైవ్‌లో చూడటం వల్ల. అంటే న్యూట్రిషన్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడే దాని రిజల్ట్ మనకు అర్థమైద్ది. తీసుకోకపోతే అర్థమవ్వదు. సో, కెఫిన్ విలువ కూడా నాకప్పుడు తెలిసింది. అఫ్రెష్ వల్ల బెనిఫిట్ కూడా అప్పుడే తెలిసింది. అఫ్రెష్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటదని అప్పుడు అర్థమైంది. సో, అఫ్రెష్ అందరూ తీసుకోండి డైలీ తప్పకుండా. అండ్ నెక్స్ట్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్. చాలా మందికి ఆల్కహాల్ అలవాటుంటది. అండ్ స్మోకింగ్ గూడా అలవాటుంటది. సో, బ్యాడ్ హ్యాబిట్స్ ఏవన్నా ఉంటే అవి కూడా మానుకోవడం మంచిది. దానివల్ల అలా మానుకోవడం వల్ల గూడా మనకి బ్యాడ్ వాటర్ అనేది రిమూవ్ అవుతది. సో, అండ్ నెక్స్ట్ హెల్తీ హ్యాబిట్స్. అంటే టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవడం. ఆహ్, కొంతమంది వెయిట్ లాస్ ప్రాసెస్‌లో ఇలా డిన్నర్ స్కిప్ చేయడం, లంచ్ స్కిప్ జేయడం, టిఫిన్ స్కిప్ జేయడం అలా చేస్తారు. సో, దానివల్ల ఇంకా మనకు బ్యాడ్ వాటర్ ఫార్మ్ అయ్యి మనం ఒబెసిటీ‌గా కనిపిస్తాం తప్పితే సో, చూడండి ఒకసారి ఆఫ్రెష్ వల్ల ఉపయోగాలు సార్ పెట్టారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శారీరక శుద్ధి, మెదడును ఉత్తేజపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. సుఖ విరోచనం, శరీర బరువును నియంత్రిస్తుంది. శరీరంలో చెడు నీరును తగ్గిస్తుంది. అది చూడండి అక్కడ ఉంది కూడా ఆల్రెడీ. మనకి ఏదైతే బ్యాడ్ వాటర్ ఉందో, చెడు నీరు ఉందో దాన్ని తగ్గిస్తుంది అఫ్రెష్ చాలా ఉపయోగం ఆ కెఫిన్ వల్ల. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. సో, అఫ్రెష్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయన్నమాట. మనం తీసుకునే అఫ్రెష్ వల్ల. అండ్ నెక్స్ట్ హెల్తీ లైఫ్ స్టైల్. మనకి బిఫోర్ ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో దాన్ని చిన్నగా మనం ఈ కమ్యూనిటీలోకొచ్చాక మనం మార్చుకోవడం వల్ల స్లోగా మన బ్యాడ్ వాటర్‌ని కూడా తగ్గించుకోవచ్చు. అండ్ హెల్తీ లైఫ్ స్టైల్‌ని కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా సార్? అర్థమవుతుందా? ఓకే. థాంక్ యూ. అర్థమైందా? చెప్పినది. ఓకే. నెక్స్ట్ ఈ కమ్యూనిటీలోకొచ్చాక మేడం మేము మల్టీ విటమిన్ వాడాము. అది యూజ్ చేసాము. అండ్ H24 తీసుకున్నాము. మాకు ఇలా బ్యాడ్ వాటర్ ఉండడం వల్ల
రిమూవ్ అయ్యి మేము హ్యాపీగా ఉన్నాము అనే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మీ రిజల్ట్ చెప్పండి. అలా చెప్పడం వల్ల ఎదుటోళ్ళకి మీ రిజల్ట్ అనేది ఉపయోగపడిద్ది. సో, తెలియని విషయం వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మల్టీ విటమిన్ తీసుకున్నాము. మాకు ఉపయోగపడింది. అఫ్రెష్ వల్ల ఉపయోగపడింది. ఓకే. నాగమణి మేడం గారు, సావిత్రి మేడం గారు అండ్ పద్మ మేడం గారు, రేణుక మేడం గారు. సూపర్. రేణుక మేడం గారు చెప్తారా? సార్ మేడంకి అన్మ్యూట్ ఇస్తారా సార్? నెక్స్ట్ పద్మ మేడం గారు చెప్తారు. మేడం అన్మ్యూట్ వచ్చిందండి? వచ్చింది మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ. చెప్పండి. మీ నా పేరు? పేరు ఏం గురు? అచ్చర్ల. మా కోచెస్ సారు. ఫస్ట్ మా బాబుని జాయిన్ చేసినప్పుడు నేను ప్రోడక్ట్ వాడలేదు మేడం. ఓన్లీ ఎఫ్రెష్ ఒకటే వాడాను. ఆ ఎఫ్రెష్ వల్ల 1 మంత్‌లో నేను 2 కేజెస్ తగ్గాను. దానివల్ల ఫుడ్ కుదిరింది మాకు. మా బాబు వల్ల మేము కూడా ఆయిల్ ఫుడ్ అనేది, స్వీట్లు అనేది అన్ని అవాయిడ్ చేశాము. దానివల్ల నేను 2 కేజెస్ తగ్గాను. ముందు ప్రశాంతంగా ఉంది. టీ తాగాలనిపించను కూడా అనిపించలేదు. టీ కూడా నేను డైలీ ఒకసారే తాగుతా. కానీ ఆ ఫీలింగ్ కూడా నాకు అనిపించలే ఈ అఫ్రెష్ తాగటం వల్ల. 3 టైమ్స్ తాగాను అప్పుడు కూడా. నాకు దాని అఫ్రెష్ వల్ల రిజల్ట్ కనిపించి నేను కూడా ప్రోడక్ట్ 1 మంత్‌లో నేను వాడాను. కానీ ఇప్పుడు టీ కంప్లీట్‌గా మానేసారా? అసలు తాగరు కదా? తాగను. ఫస్ట్ తాగరా? నుంచైనా ఒక్కసారే తాగుతా. అది కూడా ఎవరైనా బయటికెళ్తేనే తాగుతా. ఇంట్లో పెట్టం మేము. అంటే మీరు ఒక అఫ్రెష్‌లోనే రిజల్ట్ చూసుకున్నారు. అప్పుడు అవును మీకు తేడా మేడం. అర్థమైంది. హ్మ్. హ్మ్. చూడండి చాలా మందికి అఫ్రెష్‌లోనే రిజల్ట్ అర్థమైద్ది. నేను మా అత్తయ్య లైవ్‌లో చూసా. మేడం గారు చెప్పారు. అఫ్రెష్ వల్లే 2 కేజీలు తగ్గారంట మేడము. అంటే బ్యాడ్ వాటర్ రిమూవ్ అవుతదని మనం చెప్పుకున్నాం కదా! అదే జరిగింది. సో, ఆ మేడం అఫ్రెష్‌లోనే ఇంత రిజల్ట్ ఉంది. ఇక షేక్ తీసుకుంటే నాకు బావుంటది అని మేడం గారు అనుకోబట్టే షేక్ తీసుకున్నారు. సో, ఫస్ట్ స్టార్ట్ చేయండి ఎవరైనా. అప్పుడే అర్థమవుతది. సూపర్ మేడం. థాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంటే అఫ్రెష్ వల్ల కూడా రిజల్ట్ ఉంటదని మీరు చెప్పాక మీరు అర్థమైంది నాకు. థాంక్ యూ మేడం. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ పద్మావతి మేడం గారు. సార్ మేడంకి అన్మ్యూట్ ఇస్తారా? పద్మావతి మేడం గారికి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మీరు కోడ్ పెట్టుకోవాలి మేడం. మీది కోడ్ మిస్ అయింది. ఓకే. థాంక్ యూ. చెప్పండి. మీది ఏ ఊరు? మీ రిజల్ట్ నా చెప్పండి. పేరు పద్మావతి. మాది కారంపూడి. నా కోచ్ వేణుగోపాల్ సార్. నేను అఫ్రెష్ తాగుతాను. H24 అలోవెరా తాగుతాను మేడం. చాలా బాగుంటది. అయితే బ్యాడ్ వాటర్ నాకు కూడా చాలా ఉంది మేడం. బాగా కాళ్ళు, ఒళ్ళు, చేతులు, ఒళ్ళు అంతా ఉబ్బేది. బాగా కాళ్ళు కూడా చాలా లావు. మా సార్ దగ్గర నా ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఒక నెల వరకు నాకు అర్థం కాలేదు. తర్వాత మంచి ఆలోచన అని చెప్పేసి వాడుతున్నాను నేను. అయితే అఫ్రెష్ ఒక్కటి తాగితేనే నాకు రిజల్ట్ అర్థమైంది. ఒక 4, 5 రోజులు తాగితే ఆ అఫ్రెష్ అనే గ్యాస్ చాలా రిలీఫ్ అవుతుంది. ఉదయం టాబ్లెట్, సాయంత్రం టాబ్లెట్ వేసిన దాన్ని. ఓన్లీ అఫ్రెష్ కి ఎంత బాగుందా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ లో దమ్ము ఉంది అని చెప్పేసి నేను ఒకేసారి 35,000 ప్రొడక్ట్ తీసుకున్నాను మంత్లీకి. సూపర్ మేడం. సూపర్. ఇప్పుడు కాళ్ళకి నేను నీరు ఇంకా అనేది ఏమేమి వాడాలని చెప్పమంటారా? ఏం వాడాలని చెప్పమంటారా మేడం? కాళ్ళకి నీరు అనేది కంట్రోల్ అయిందా ఇప్పుడు మీకు? చాలా బాగా ఇప్పుడు ముడతలు వచ్చి కాళ్ళు చాలా బాగున్నాయి మేడం. అప్పుడు బరువుగా ఉండేది, ఒళ్ళంతా భారంగా ఉండేది, ఏమి పని చేయగలిగేదాన్ని కాదు. సప్లిమెంట్లు కూడా చాలా వాడా మేడం నేను. కానీ నాకైతే హ్యాపీగా ఉంది. హ్యాపీ. మల్టీవిటమిన్ కూడా వాడా మేడం. ఇప్పుడు సెల్లలాస్, సెల్ యాక్టివేటర్, ఒమేగా 3 వాడుతున్నాను మేడం. ఈ జాయింట్ సపోర్ట్ వాడుతున్నాను. చూడండి మేడం గారు కూడా చాలా బాగుంది. మంచి రిజల్ట్ తీసుకున్నారు. యాక్చువల్‌గా మేడం గారు మేము చెప్పినప్పుడు చెప్పండి మేడం. మా కోచ్ ప్రతిరోజు చెప్పేవాడు. ఒక వారం, 10 రోజులు, నెల రోజుల వరకు నేను వెళ్ళలేదు. అమ్మ వద్దు, నాకు ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అని వినలేదు. ఈ రోజు ప్రోడక్ట్ కాస్ట్ కాదు, మంచి రిజల్ట్ అని చెప్పి ఇప్పుడు అర్థమైంది నాకు. సూపర్. ఇప్పుడు నేను చాలా మందికి ఇదే చెబుతున్నాను అన్నమాట. మా వాళ్ళందరినీ మార్చుకున్నాను. సూపర్ మేడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. కమ్యూనిటీ పరిచయం కావడం చాలా హ్యాపీ. మా కోచ్ కి పదే పదే చెప్తా సార్. థ్యాంక్స్ అండి. సూపర్ మేడం. థాంక్ యూ. మేడమ్స్ ఇద్దరికి ఒకసారి క్లాప్స్ కొడతారా? రేణుక మేడం అండ్ పద్మ మేడం గారికి. ఇద్దరు మంచి రిజల్ట్ తీసుకున్నారు. అండ్ చూడండి ఇద్దరు కూడా
ఫస్ట్ అఫ్రెష్ తాగి, అఫ్రెష్‌లో రిజల్ట్ చూసుకొని, దాని ద్వారా షేక్‌లోకొచ్చారు వాళ్ళు. అక్కడే వాళ్ళకి రిజల్ట్ అర్థమైంది. చాలా మందికి అఫ్రెష్‌లోనే రిజల్ట్ అర్థమైపోద్ది. నేను పద్మా మేడం గారు మేము ఫస్ట్‌లో చెప్పినప్పుడు, నేను ఆల్రెడీ చూసాను. నేను తీసుకున్నాను. నాకు రిజల్ట్ రాలేదు. నాకొద్దన్నారు. కానీ మా సార్ లేదు మేడం ఒకసారి చూడని చెప్పి, ప్రాపర్‌గా గైడెన్స్ ఇవ్వడం వల్ల మంచి బెస్ట్ రిజల్ట్ మేడంకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు తెలుసు. మంచి రిజల్ట్ తీసుకున్నారు. అంటే చాలా మంది అంటారు, మాకు రిజల్ట్ రాలేదు చూసాము అని. ఎప్పుడైతే ఒక కోచ్ గైడెన్స్‌లో ప్రాపర్‌గా కోచ్ చెప్పింది చెప్పినట్టు మనం చేస్తామో, ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తది. అందులో లైవ్ ఎగ్జాంపుల్ పద్మావతి మేడం గారు. మా దగ్గర అయితే మేడం చెప్పినట్టు చేశారు మేడం. మంచి చెప్పండి. మేడం హలో మేడం చెప్పండి. అంతకుముందు వారంలో ఒక్కరోజు రోజు నిద్రపోయేదాన్ని మేడం. ఇప్పుడు ప్రతిరోజు ఆశీర్వాదం మేడం. మా సారు మా కోచ్ గురించి. మా కోచ్ స్లీప్ ఆన్సర్ ఇచ్చారు నాకు. 1 మంత్ తాగాను. అప్పటి నుంచి ఇప్పటికి నాకు నిద్ర యూజ్ లేదు అనేది లేదు. అసలు నిద్ర అనేది పోయేదాన్ని కాదు. వారం మొత్తం మీద ఒక రోజు 2 రోజులు ఎప్పుడో నిద్రపోయేదాన్ని. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. చేతులు తిమ్ముర్లు పడుకున్నట్టు పడిపోయేదాన్ని. ఒక్కోసారి 60 ఉండేది. అంతలోకి 180కి పోయేది బీపీ. అప్పుడు నేను స్పృహ కోల్పోయేదాన్ని. కొట్టినా, కోసినా నాకు స్పృహ వచ్చేది కాదు. చాలా సేపటికి సెలైన్ బాటిల్, ఇంజక్షన్లు అవి చేసిన తర్వాత 1 గంట, 2 గంటలకి అలా స్పృహ వచ్చేది. ఒకరోజు ఈయన చేనుకి వెళ్ళిన తర్వాత నేను చేనుకి వస్తున్నప్పా అని ఇంట్లో అన్నం కట్టుకుంటున్నా అంతే పడిపోయా. 3 గంటల దాకా ఆయన ఫోన్ ఎత్తట్లేదని ఇంటికి వచ్చారు. అప్పుడు నేను 3 గంటల దాకా పడిపోయి అలాగే ఉన్నా. కానీ ఇప్పుడు 6 మంత్స్ నుంచి ఇది వాడుతున్నా. ఇంతవరకు ఒక్కసారి కూడా జరగలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సూపర్ మేడం. ఇది సూపర్ రిజల్ట్. చూడండి ఒకసారి మేడం చెప్పేది. అంతకుముందు పడిపోయేవాళ్ళంట మేడం. అంటే వాళ్ళ సార్ వచ్చి చూస్తేనే మళ్ళీ మేడంని చూసి అప్పుడు సార్ ఇట్లా అయిందని తెలిసేది. అంత ఇబ్బంది పడ్డారు. అని చాలా మందికి ఏముందిలే అన్న ఒక భావన ఉంటది షేకుల గురించి. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి మాత్రమే దీని విలువ బాగా తెలుసు. మేడం గారికి చాలా మందులయ్యాయి. నెక్స్ట్ ఇబ్బంది కూడా మామూలు ఇబ్బంది కాదు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి చెప్తారు మేడం. అసలు ఆమె రిజల్ట్ చూసి చాలా మంది అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ తెలుస్తది కదా ఆమె ఎంత ఇబ్బంది పడదో. సో వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది మేడం ఎంత రిజల్ట్ తీసుకున్నారు అనేది. సో రిజల్ట్ వల్ల కూడా చాలా మందికి తెలుస్తది. ఓకే. నెక్స్ట్ సూపర్ మేడం మీ రిజల్ట్. ఒకసారి మేడం గారికి క్లాప్స్ కొట్టండి. మేడం గారు ఎప్పుడు రిజల్ట్ అడిగినా చెప్పను అంటారు చెప్తారు. ఎందుకంటే తన వల్ల ఎదుటి ఇంకా మంచి జరిగిద్దేమో ఒక భావన మేడం గారిది. సూపర్ మంచి రిజల్ట్ మేడం గారు. సూపర్ మేడం. థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ నాగమణి మేడం గారు మాట్లాడతారా? చెప్తారండి. సార్ మేడం గారికి ఒకసారి అన్మ్యూట్ ఇస్తారా? మ్యూట్ ఇచ్చిందండి నాగమణి మేడం. ఓకే. టైం కూడా అయిపోయింది. మనకి ఇచ్చిన టైం అయిపోయింది. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకుంటున్నా. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. చాలా వరకు లేడీస్‌కి. ఎవరు బ్రేక్‌ఫాస్ట్ లంచ్ అనేది డిన్నర్ అనేది స్కిప్ చేయొద్దు. ఎన్ని పనులున్నా మనకి పనులుంటూనే ఉంటాయి. మన జీవితాంతం మనం ఉన్నన్నాళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా ఫస్ట్ తినండి. తర్వాతే పనులు చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ అవేర్‌నెస్ క్లాస్‌లో కలుసుకుందాం. సార్ అన్మ్యూట్ ఇస్తారా సార్? బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.